హాయ్ అండి, నేను డాక్టర్ బి నాగేశ్వరరావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్, బోయినపల్లి, సికింద్రాబాద్. ఈరోజు మనం ఫైబ్రోమయాల్జియా గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటున్నాము. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది మన ఇంట్లో మనకి కానీ, మనతో పాటు ఉండే వాళ్ళలో, సిబ్లింగ్స్లో కానీ, లేకపోతే మన బంధువుల్లో కానీ, తెలిసిన వాళ్ళలో కానీ అది ఈ సమస్య ఉండే అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇది మనం మీకు దీని గురించి ఒక ఐడియా వచ్చినట్లయితే మీరు కూడా చుట్టుపక్కల గమనించగలుగుతూ ఉంటారు. అలాంటి వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాము. ఇంతకుముందే చెప్పినట్టు మనకి పేషెంట్స్ ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, పేషెంట్కి ఏమేమి సమస్యలు ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మన డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి డాక్టర్ ఏ విధంగా ట్రీట్ చేస్తాడు, ఎలా ట్రీట్ చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇదేంటంటే మనం ముందే చెప్పాము, దీన్ని డయాగ్నోసిస్ అంటే వ్యాధి నిర్ధారణ అనేది బేసిక్గా ఒక పర్టికులర్గా ఇది ఫైబ్రోమయాల్జియా అని ఇట్లా మనం చెప్పలేము. ఆల్రెడీ పేషెంట్స్ అన్ని రకాలుగా పరీక్షలు చేసుకుని ఉంటాడు కాబట్టి అవన్నీ నియర్ నార్మల్, అన్నీ నార్మల్గా ఉండే అవకాశాలు ఉంటుంది. బట్ పేషెంట్ మనం పైన చెప్పిన ఈ సిమ్టమ్స్తో అంటే ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు కాబట్టి డాక్టరు క్లినికల్గా ఈ రిపోర్ట్స్ని, పేషెంట్ని, ఆ హిస్టరీని అవన్నీ చూసుకొని ఇది ఫైబ్రోమయాల్జియా అని చెప్పేసి కన్క్లూజన్కి రావడం జరుగుతుంది. ఈ ఫైబ్రోమయాల్జియా అనేది మనకు డయాగ్నోసిస్ అయిన తర్వాత అంటే ప్రాబ్లం అనేది మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత దీన్ని ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అని అంటే ఇది స్టేజెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. పేషెంట్కి దీనికి పర్టికులర్గా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్ అని అంటే ఏం పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఉండదు. ఎందుకంటే పర్టికులర్గా ఏ వ్యాధి అనేది ఒక ప్రాబ్లం అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి ట్రీట్మెంట్ కూడా మనం ప్రాపర్గా ఇవ్వలేదు. బట్ మేనేజ్మెంట్ అనేది మనం చేయొచ్చు. అంటే పేషెంట్ని ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడేందుకు మాత్రం మనం ఆర్థోపెడిషియన్ సర్జన్గా మేము అది చేయడానికి ప్రయత్నిస్తాము. ఇందులో మనకి ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి మందుల ద్వారా, నెక్స్ట్ పేషెంట్కి లైఫ్ స్టైల్ చేంజ్ చేయమని చెప్తాము. మూడోది ఏంటంటే సైకియాట్రిస్ట్ ద్వారా కానీ కొంచెం పేషెంట్ని మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. మందులు ఏం ఇస్తారు అని అంటే మనకు బేసిక్గా పేషెంట్కి పెయిన్ సిమ్టమ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి పెయిన్ మేనేజ్మెంట్ అనేది మనం పెయిన్ కిల్లర్స్ కానీ అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేషెంట్కి ఏమేమి సమస్యలు చెప్తున్నాడో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్, యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉన్నాయంటే దానికి తగ్గట్టుగా ఆ మెడికేషన్, యాంగ్జైటీ అండ్ యాంగ్జియోలైటిక్స్ కానీ యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ అనేది దొరుకుతూ ఉంటాయి, అవి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. పేషెంట్ పడుకోవడానికి ప్రాపర్గా పడుకోవడానికి అవసరమైన మందులు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే పేషెంట్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గురించి చెప్తాం. ఎందుకంటే పేషెంట్ ఎక్కువ ఈ నిద్ర లేకపోవడం వల్ల, ఎక్కువ డల్గా ఉండటం వల్ల పేషెంట్ ఎక్కువ ఇంట్లోనే ఉండటం జరుగుతుంది. బయటికి రావటం, యాక్టివిటీస్లో పాల్గొనడం అనేది చాలా తక్కువ. సో మనం పేషెంట్ని ఎంకరేజ్ చేస్తాము. ఎక్సర్సైజ్ చేయటం కానీ, బయటకు వచ్చే యాక్టివిటీస్లో పాలు పంచుకోవాల్సిందిగా మనం పేషెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తాము. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఆరోగ్యవంతమైన ఫుడ్, మంచి ఫ్రూట్స్ కానీ, మంచి ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఆరోగ్యవంతమైన ఫుడ్, ఎక్కువ బలవంతమైన ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాం. దీనివల్ల ఈ ఎక్కువ యాక్టివిటీస్ పెరగడం వల్ల, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ పేషెంట్కి నిద్ర కూడా ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నిద్ర లేనితనం గురించి బాధపడుతున్నాడో ఇప్పుడు పేషెంట్ ఎక్కువ నిద్రపోయే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల మైండ్ చాలా వరకు రిలాక్సేషన్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి పేషెంట్కి తగ్గిపోయి చాలా పేషెంట్ ఫ్రెష్గా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పేషెంట్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తాం. ఆ సైకియాట్రిస్ట్ పేషెంట్తో మాట్లాడుతూ తనకి ఇంకా వేరే రకమైన సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటి గురించి ఆ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎలా ట్రీట్ చేసేసుకోవాలి, ప్లస్ ఆ పేషెంట్ని ఇట్లా యాక్టివిటీస్లో పాల్గొనేలా మోటివేట్ చేస్తూ ఉంటే ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి పేషెంట్కి అందజేయడం వల్ల కొన్ని రోజుల్లోనే పేషెంట్ తన కండిషన్ నుంచి బయటపడి తన రొటీన్ రెగ్యులర్ లైఫ్లోకి, రెగ్యులర్ యాక్టివిటీస్లోకి తన పని చేసుకోవడం, తన డ్యూటీకి వెళ్ళిపోవటం, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా తను ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి ఏం లేకుండా ఉండటం అనేది జరుగుతుంటుంది. థ్యాంక్ యూ.